అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. అదే మిర్చి బజ్జీ అండి. దానికి కావలసిన పదార్థాలు మిర్చీలండి. ముందలే పొట్టలు సీరి వాటి గింజలన్నీ తీసి పెట్టుకున్నాను. మిర్చీలు, శనగపిండి ఒక 2 స్పూన్లు, బియ్యం పిండి 1 స్పూను, వాము, కారం, ఉప్పు. ఇది వాము పొడి, నువ్వులు, చింతపండు గుజ్జండి. ఇది మనం కొంచెం ఆ పొట్టల్లో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వంట సోడా అండి, చిటికెడంతా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో శనగపిండి వేసుకుందాం. అందులో ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. అందులో కొంచెం వాము వేసుకుందామండి, నలుపుకొని 1 స్పూన్ అంతా. 1 స్పూన్ అంతా వాము, 1 చిటికెడంతా పసుపు అండి కలర్ కోసం, 1 స్పూను కారం, 1 స్పూనున్నర కారం, రుచికి సరిపడంత ఉప్పు అండి, 1 స్పూనున్నర అయితే వేసాను. కొద్దిగా వంట సోడా వేసుకుందామండి. కొద్దిగా వేసుకుందాం, కొంచెం పొంగుతాయి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. చూసుకుంటూ కలుపుకోవాలి, మరీ లూజ్ కావకన్నా చక్కగా కలపాలి. మనం ఇప్పుడు కొంచెం ఉప్పు చెక్ చేసుకుందామండి. ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకుందాం. నాకైతే సరిపోయిందండి. పిండి బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. కలుపుకున్న వల్ల చక్కగా పొంగుతాయి. అంతేనండి, ఇలా కలిపి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకోవాలండి స్టవ్ మీద. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం పొట్టలు చీల్చుకున్నాం కదండి, నువ్వులు, కొంచెం వాము, జీలకర్ర పొడి అండి, ఇది చింతపండు. ఈ పొట్టల్లో మనము చీల్చుకున్న పొట్టల్లో రాసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న వల్ల. పొట్టలు చీల్చుకొని ఈ వాము, నువ్వులు, చింతపండు, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్న వల్ల మనకి జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ చివర్లో కొంచెం కట్ చేశానండి మిర్చి బజ్జీలకి. ఎందుకంటే అటంటే ఆయిల్ వెళ్ళి లోపల కూడా చక్కగా వేగిపోద్ది. అందుకు ఈ చివర్లో కట్ చేసుకోవాలండి. మనం ఆయిల్ వీటెక్కిందో లేదో కొంచెం చెక్ చేసుకుందామండి. చూసారండి, చక్కగా ఎంత చక్కగా లోపల నుండి ఉడుకుతాయండి. మనం చివర్లో కట్ చేసుకున్న వల్ల వేడి నూనె వెళ్ళి బజ్జీ చక్కగా ఉడికిపోద్ది. లోపల మిర్చితో సహా మనం తినేయవచ్చండి. చూసారా, ఈ కలర్లో వేగిపోవాలండి. చక్కగా వేగినాయి. చూసారా ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. వేడివేడిగా మిరపకాయ బజ్జీ, చల్లగా వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉంది వాతావరణం, గుమగుమలాడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.